హాయ్ వియర్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ ఫ్రై. ఈ రెసిపీని మీరు ఒకసారి ఇంట్లో చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మన రెసిపీని ఎలా చేయాలో మీకు చూపిస్తా. ముందుగా రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. నేను 7 ఎగ్స్ తీసుకున్నా. మీరు మీకు నచ్చినట్టు ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు. కొన్ని ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా కోసుకొని పక్కకు పెట్టుకున్నాను. అలాగే కొన్ని రుచికి సరిపడా మిరియాలు పొడిగా చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. నూనె వేడి అవ్వగానే పక్కకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను అందులో వేసుకొని దూరగా వేయించుకోవాలి. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పసుపు వేసుకొని బాగా కలపాలి. తర్వాత కాస్త కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వలన మన రెసిపీకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. 2 టేబుల్ స్పూన్ కారపొడి వేసి కలుపుకోవాలి. మీరు ఒకవేళ కారం ఎక్కువ తింటే ఇంకాస్త వేసుకోవచ్చు, లేదంటే వద్దు. తగినంత ఉప్పు వేసుకోవాలి. ముందుగా నూరి పక్కకు పెట్టుకున్న మిరియాల పొడి కూడా వేసి బాగా కలపాలి. అలా ఎల్లోని కట్ కాకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఎగ్స్ని కడాయిలో వేసి కాస్త నెమ్మదిగా కలుపుకోవాలి. ఫాస్ట్గా కలపకూడదు. ఎగ్స్లోని ఎల్లో చాలా జాగ్రత్తగా కలపాలి. 10 మినిట్స్ తక్కువ హీట్లో రెసిపీని ఉంచాలి. తర్వాత కడాయి దించి పక్కకు పెట్టేయడమే.